నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని నిర్మాణంలో సహకారానికి ముందుకొచ్చిన సింగపూర్. సాంకేతికత, శిక్షణ, సలహాలు ఇచ్చేందుకు ప్రతినిధుల అంగీకారం. బూడిదరంగు సిమెంట్ గ్రీన్ కాగలదాని లోకేష్ పోస్ట్. సరికొత్త పారిశ్రామిక విప్లవం కోసం వేచి చూడాలని ప్రకటన. అరవై 62 అజెండా అంశాలతో టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానంపై చర్చ. లష్కరే తోయిబా చీఫ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జమ్మూ ఎన్ఐఏ కోర్టు జారీ. హర్ముజ్లో నౌకలకు 20% టోల్ వసూలు చేస్తామన్న ట్రంప్. ఇరాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నందుకు తీసుకుంటున్నట్లు వెల్లడి. బూడిద రంగులో ఉండే సిమెంట్ గ్రీన్ కాగలదా అంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర పోస్టు పెట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులో రేపు శంకుస్థాపన చేయబోతున్న దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో తీస్తున్న సరికొత్త పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఇలా పజిల్ ఇచ్చారు. పర్యావరణానికి హాని చేయకుండా కార్బన్ ఉద్గారాలు తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీతో తయారు చేసే సిమెంట్ అని అర్థం వచ్చేలా లోకేష్ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. సాధారణ సిమెంట్ తయారీలో సున్నప్రాయిని వేడి చేయడం వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. దానికి భిన్నంగా థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యర్థమైన ఫ్లై యాష్, ఉక్కు కర్మాగారాల వ్యర్థమైన స్లాగ్ను ఉపయోగించి రసాయన ప్రక్రియ ద్వారా ఇక్కడ సిమెంట్ తయారు చేయనున్నారు. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్న ఈ పద్ధతిలో 40% తక్కువగా కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. సిమెంట్ తయారీకి వాడే విద్యుత్ శక్తిని బొగ్గు ద్వారా కాకుండా పూర్తిగా సోలార్ లేదా విండ్ ఇంధనం ద్వారా నడపవచ్చు. పర్యావరణ అనుకూల సాంకేతికతతో జమ్మలమడుగులో ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నామనే సంకేతమిస్తూ రాయలసీమ రైజింగ్ అని లోకేష్ వెల్లడించారు. రేపు అధికారికంగా రాబోయే ఆ సరికొత్త అప్డేట్ కోసం వేచి చూడండి అంటూ పోస్ట్ చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పురపాలక మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆ దేశ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నలంద కాలేజీ సమీపాన జరిగిన ప్రమాదంలో బీ ఫార్మసీ విద్యార్థిని మృతి చెందింది. లలితశ్రీ అనే విద్యార్థినిపై రోడ్డుపై వెళ్తుండగా క్రెయిన్ ఆమెను బలగట్టి కొట్టింది. తీవ్రంగా గాయపడిన లలితను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రహదారి పనులు చేసేటప్పుడు కాంట్రాక్టు సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని మండిపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా పొండూరు మండలం మామిళ్లపల్లికి చెందిన లలితశ్రీ సత్తెనపల్లి నలందలో బీ ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. స్నేహితులతో కలిసి కాంతిపూడిలో అద్దె గదిలో ఉంటోంది. లలిత మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. మాట్లాడుకోలేదని బాధపడ్డాం. ఈరోజు నేను తట్టుకోలేకపోతున్నా. ఒకసారి లేకు, నా వంక చూడలల్లి, ఒకసారి మాట్లాడుకోలేదు. అందరం కలిసి ఉన్నాం కదే, అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు? పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. వినుకొండ గ్రామీణ మండలం బిఠంరాజుపల్లికి చెందిన నక్క భారతి అనే మహిళ 2 పిల్లలను చంపేసి ఆ తర్వాత ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోటు రాసింది. తల్లి చేతిలో హత్యకు గురైన పిల్లలను 6 ఏళ్ల తేజస్ రెడ్డి, 4 సంవత్సరాల హేమనాథ నాగిరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకుని బిఠంరాజుపల్లికి వచ్చిన పోలీసులు ఘటనకు కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. భర్తతో విభేదాల వల్లే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కర్నూలులో గుర్తు తెలియని వాహనం ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున జాగింగ్కు వెళ్లారు. బళ్ళారి చౌరస్తా వద్ద హైవేపై జాగింగ్ చేస్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్ వంతెన నుంచి కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. అంకిత భావంతో సేవలందించిన ఒక పోలీసు సిబ్బందిని కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి కారణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చింతచెంచు గిరిజనగూడెం సమీపంలోని గాజుల మోటు వద్ద మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. మేతకు వెళ్లిన ఆవు తిరిగి ఎంతకీ రాకపోవడంతో పోషకురాలు అంకమ్మ వెళ్లి చూడగా కళేబరం కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించారు. ఆవుపై పులే దాడి చేసి చంపిందని నిర్ధారించారు. బాధితురాలికి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని లులు మాల్లో ఓ వ్యక్తి గన్తో కనిపించడం కలకలం రేపింది. మాల్ పార్కింగ్ వద్ద 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలను విచారిస్తుండగా పాత బస్తీకి చెందిన సిద్దికి జేబులో గన్ను గుర్తించారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా దానికి చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉన్నట్లు తేలింది. గన్తో వచ్చిన వ్యక్తిని మాల్లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు నిర్వహించలేదని లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పై జమ్మూలోని ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి కేసులో సయీద్ పై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్కు చెందిన పంజాబ్ రాష్ట్రంలోని సర్గోడాలో ఉంటున్నట్లు కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. పహల్గాం ఉగ్రదాడిలో అతడు కీలక నిందితుడని, ఉద్దేశపూర్వకంగా అరెస్టు నుంచి తప్పించుకుంటున్నాడని నివేదించింది. పహల్గాం ఉగ్రదాడి కేసును నిష్పాక్షికంగా సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సయీద్ను అరెస్టు చేసి కస్టడీలో విచారించడం తప్పనిసరి అని ఎన్ఐఏ పేర్కొనగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక సూత్రధారైన సయీద్ను ఇప్పటికే భారత్తో పాటు అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 26 మందిని బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి తెగబడింది జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేసేది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్ర సంస్థ అయినప్పటికీ అది లష్కర్ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతోందన్న ఆందోళనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. సాధారణ వాహనదారులు తమ కారు మైలేజీని స్వయంగా ఖచ్చితంగా కొలవలేరని, కేవలం ఆథరైజ్డ్ డీలర్ల వద్ద ఉండే ప్రత్యేక యంత్రాలపైనే ఆధారపడాలని గడ్కరీ సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ వాడటం వల్ల తమ కార్ల మైలేజీ పడిపోయిందని ఒక జర్నలిస్టుతో పాటు ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి ఆరోపించారు. కారు డాష్ బోర్డు డిస్ప్లే రీడింగ్ ద్వారా మైలేజీ పరీక్షించామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన గడ్కరీ ఆ పద్ధతిని పూర్తిగా తోసిపుచ్చారు. మైలేజీ విషయంలో భయాలు అవసరం లేదన్నారు. కాగా ఇప్పటికే E20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాలలో 3 నుంచి 5% వరకు మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా అంగీకరించింది. అయితే మైలేజీ అనేది కేవలం ఒక పారామితి మాత్రమేనని, కాలుష్యం, చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం వంటి పెద్ద లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలని వాదించింది. భారత్లోకి అమెరికా మాజీ సైనికుల అక్రమ చొరబాటు ఆందోళన కలిగిస్తోంది. భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న అమెరికా మాజీ నేవీ అధికారిని ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలో ఎస్ఎస్బీ బలగాలు అరెస్టు చేశాయి. ఎలాంటి ప్రయాణ పత్రాలు లేకుండా అతడు అనుమానాస్పదంగా యూపీలో తిరుగుతున్నట్లు గుర్తించారు. సరిహద్దు వద్ద తనిఖీ చేస్తుండగా బ్రౌన్ పారిపోవడానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను పర్యాటక వీసాపై థాయిలాండ్ వెళ్లి తన పాస్పోర్టు పోగొట్టుకున్నానని నిందితుడు చెబుతున్నాడు. సముద్ర మార్గం గుండా శ్రీలంక, అక్కడి నుంచి గతేడాది నవంబర్లో భారత్లో చొరబడట్లు వెల్లడించాడు. ఏ పత్రాలు లేకుండా 7 నెలలుగా బ్రౌన్ గోవాలో ఉంటున్నాడు. ఇటీవల మయన్మార్ మిలిటెంట్లకు యుద్ధ తంత్రాలు ఉగ్ర శిక్షణ ఇస్తున్న ఒక అమెరికా మాజీ సైనికులు 5 ఉక్రెయినియన్లను ఎన్ఐఏ అరెస్టు చేసిన వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్కు మాజీ సైనికులు టూరిస్టు వీసాపై వచ్చి మిజోరం ద్వారా మయన్మార్లోకి ప్రవేశించి మిలిటెంట్లతో చేతులు కలుపుతున్నట్లు తేలింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఇతర దేశాల వాణిజ్య నౌకల నుంచి 20% టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ దాడుల నుంచి నౌకలకు రక్షణ కల్పిస్తున్నందుకు గాను తాము చేస్తున్న ఖర్చులను తిరిగి వసూలు చేసుకుంటామని తేల్చెప్పారు.
జూలై 7 నుంచి ఇరాన్పై సైనిక చర్యను తిరిగి ప్రారంభించినట్లు అధికారికంగా యుఎస్ కాంగ్రెస్కు లేఖ పంపిన ఆయన హర్మూజ్లో నౌకలపై ఇరాన్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దౌత్యపరమైన పరిష్కారాల కోసం చిత్తశుద్దితో ప్రయత్నించి ఒప్పందం కుదుర్చుకున్న గత వారం ఇరాన్ 3 నౌకలపై దాడి చేసిందని ట్రంప్ ఆరోపించారు. తర్వాత ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై ఈ రాత్రి భీకర దాడులు చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్ను ఇప్పటికే పూర్తిగా దెబ్బతీశామన్నారు. ఇరాన్ ఓడరేవులపై మళ్లీ దిగ్బంధనం విధిస్తున్నామని, అయితే ఇతర దేశాల నౌకల రాకపోకలకు హర్ముజ్లో ఏ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. Stone cold crazy. They are crazy. And we're not going to put it up. Yeah, I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. We're protecting by the countries that we're helping. For instance, we don't need them. You know, we have more oil than any other country in the world. When you add Venezuela and everything else, we have more than 50% of the world's supply. We don't need it. But we need it from the standpoint of protecting allies, etc., including Israel, including Saudi Arabia, including Qatar, including UAE. We're protecting all of them, and we've done a very effective job. So. 2 యుఏఈ చమురు ట్యాంకులపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నవేళ ఆ దాడులు తామే చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ నౌకలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వల్లే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇరాన్ నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసి భద్రతా నియంత్రణ కేంద్రం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మైన్ ఫీల్డ్లోకి ప్రవేశించాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అమెరికా సైన్యం మాయమాటలు నమ్మి వెళ్లినందుకే వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొంది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని ఇరాన్ మరోసారి హెచ్చరిక చేసింది. 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తున్న అమెరికాకు సహకరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని, దాన్ని ఇరాన్పై యుద్ధంగానే చూస్తామని గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. కాగా ఒమన్ జలాల గుండా ప్రయాణిస్తున్న మొంబాసా, అల్ బహియా ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుపడింది. ఈ దాడిలో మొంబాసాలోని ఒక భారతీయ కార్మికుడు మరణించగా మరో 6 భారతీయులు, 2 ఉక్రెయినియన్లను తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించిన యుఏఈ తమ భూభాగాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి తగిన రీతిలో స్పందిస్తామని స్పష్టం చేసింది. అధికారంలో ఉండగా రాయలసీమకు ద్రోహం చేసిన గొడ్డలి పార్టీ ఇప్పుడు ప్రేమ నటిస్తోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగులంతా కలిసి సమావేశాలు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 12,000 కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. మరో 10,000 కోట్ల కేటాయింపులు చేసిన విషయం ప్రస్తావించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే రాయలసీమ లిఫ్ట్ను ఆపించిందని హరీష్ రావు ప్రకటించారన్న సోమిరెడ్డి పేపర్ క్లిప్పింగ్ ను మీడియాకు చూపించారు. రాయలసీమకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడినాడు? అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం, ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడతా ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఇది ఎవరు మాట్లాడింది? ఉరవకొండ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మేము మాట్లాడింది కాదు. మీరు రాయలసీమని ముంచేసింది మీరు. గుండ్రోయబుల, వేదావతి, ఆర్టీఎస్ బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్టు ఉంది, హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగంగ అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది? Till the report is submitted and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not to proceed with any work on ground. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు జగన్మోహన్ రెడ్డికి అంకులు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో 2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ.
రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జిటి నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం, స్టే తెచ్చినాం. హరీశ్వరరావు, నమస్తే తెలంగాణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్రంలో గంజాయి సాగును కూటమి ప్రభుత్వం పూర్తిగా అరికట్టిన సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సోమవారం అల్లూరి జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీగా గంజాయి పట్టుబడింది. 6,83,00,000 విలువైన సుమారు 1,373 కిలోల గంజాయిని ముంచంగిపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు జరుగుతుంటే ఒడిశా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరి జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు సుమారుగా 6,86,50,000 విలువైనటువంటి 1,373 కిలోల భారీ గంజాయి పట్టుకున్నారు. ఇదంతా కూడా ఒడిశా రాష్ట్రం నుంచే ఆంధ్రాకి వస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొండల్ని ఒడిశా కొండలు, అవి ఇటువైపు అంతా కూడా ఆంధ్ర ఉంటుంది. దీనిని అడ్డం పెట్టుకుని ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ నుంచి మల్కనగిరి, ఆంధ్రాలో ఉన్నటువంటి జామిగూడ, రోడకోట మీదుగా పెదబయలు మండలం కుజబంగి వైపు వస్తుండగా ముంచింగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. ఆ డ్రైవర్ ని అదుపులో తీసుకున్నారు. దీనికి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పట్టుకోవడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పారు. అయితే ప్రస్తుతము ఈ గాంజా అనేది ఆంధ్రాలో పూర్తిగా సమూలంగా ఎక్కడా కూడా సాగు లేనప్పటికీ కూడా ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుంటున్నారు. గంజాయిని అక్రమం వైపు రవాణా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈగల్ టీం సహాయంతోనే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ గంజాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు వివిధ మార్గాల్లో బయటకు వెళ్తున్నప్పుడు మరికొంత గంజాయిని పోలీసులు వాళ్ళ ముందస్తు సమాచారం, ఫోన్ ట్రాప్లు, సెల్ టవర్ ట్రాప్లు, మొబైల్ హ్యాక్ చేసుకుంటూ ఇదంతా పట్టుబడడం జరుగుతుంది. ఈ 1,373 కిలోలు 6,86,50,000 విలువైనటువంటి భారీ గంజాయి ఇటీవల పట్టుబడడం అనేది చాలా చెప్పుకోదగినటువంటి విషయము. సమూలంగా నిర్మూలించడానికి ఆంధ్ర పోలీసులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. దానికి అదే అనుగుణంగానే ఒడిశా పోలీసులతో కూడా సహకరించవలసినటువంటి అవసరం ఎంత ఉంది. ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని ఒడిశా వైపు మాత్రం ఇంకా గాంజాయి సాగు చేసుకుంటూ రవాణా సాగుతూనే ఉంది. దీనికి అరికట్టవలసినటువంటి బాధ్యత ఒడిశా పోలీసులపై ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ, ఈటీవీ న్యూస్. అసలే కొండ ప్రాంతం, వాహనాలు వెళ్లలేని దారులు, కొంత దూరం కాలినడకన, మరికొంత దూరం స్ట్రెచర్పై మోసుకుంటూ ఎట్టకేలకు నిండు గర్భిణిని అంబులెన్స్ వద్దకు చేర్చారు. కానీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో అంబులెన్స్లోనే మహిళ ప్రసవించింది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గిల్లాబడ్డు ప్రాంతానికి చెందిన మర్రి కుమారి పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108కి సమాచారం ఇచ్చారు. అండిభా నుంచి రహదారి సరిగ్గా లేక అంబులెన్స్ను మార్గమధ్యలో నిలిపివేశారు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరం వరకు కుటుంబ సభ్యులు కుమారుని మూసుకొచ్చారు. అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే స్పందించిన అంబులెన్స్ టెక్నీషియన్ మన్మధరావు ఆశా కార్యకర్త సాయంతో ప్రసవం చేశారు. తర్వాత తల్లి బిడ్డను క్షేమంగా హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలపడంతో కుమారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మా ఊరి పరిస్థితి అయితే రోడ్డు పరిస్థితి అసలు బాగాలేదు. ఏ వెహికల్స్ కూడా కొంచెం వెళ్ళడం చాలా కష్టం. అంటే కింద ఊరు ఒక వ్యవస్థ ఉంది, కొత్త ఊరు వరకు నుంచి రావడం చాలా కష్టం. కింద ఊరు వరకు అలాగా అంటే కొంచెం వరకు అలా మోసుకొచ్చాం. దారిలో డెలివరీ అయిపోయింది. దారిలో బండ్లు ఫోన్ చేసినా బండ్లు రావు సార్. వేరే బండి తీసుకొద్దామని వేరే బండ్లు ఫోన్ చేసినా రావరు సార్. అట్లు రావట్లేదు, జీపులు రావట్లేదు సార్. దీంతో 3-4 కేసులు అయింది. మధ్య దారిలోనే డెలివరీ అయిపోయారు సార్. ఎమర్జెన్సీ కేసు తీసుకెళ్దామన్నా కష్టం సార్ అయిపోతుంది. తీసుకురావడానికి మోసుకొని రావాలి సార్. డోలి మూత కింద వరకు తీసుకురావాలి సార్. మేము సగం దూరం వెళ్ళాక అండేబా విలేజ్ నుంచి దాటాక అక్కడ మాకు చాలా రోడ్డు మార్గం చాలా ఇబ్బందికరంగా ఉండేది. పేషెంట్ని ఎక్కించుకొని రిసీవ్ చేశాక అంటే ఘాటి దిగాక పెయిన్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యాయండి. ఉమ్మునీరు పోవడం, బ్లీడింగ్ అయిపోవడంతో నాకు అంటే బేబీ హెడ్ అనేది కనిపించింది. డెలివరీ అయ్యే మార్గం ఉంది కాబట్టి మేము ఆశాన్ని సపోర్ట్ తీసుకొని డెలివరీ చేసాము. బేబీ హెల్త్, మదర్ కింద అన్ని బాగానే ఉన్నాయి సార్. కృష్ణా గోదావరి కలిసే పవిత్ర సంగమ ప్రాంతం అది. ఆధ్యాత్మికతతో పాటు సందర్శకులు ఆహ్లాదంగా గడిపే ప్రదేశం అది. నదీమ తల్లికి నిత్య హారతులతో ఆధ్యాత్మిక సౌరభాలు పంచే ప్రాంగణం అది. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న ఆ ప్రాంతం అపరిశుభ్రతకు, అపవిత్ర కార్యక్రమాలకు నిలయంగా మారింది.
పవిత్రమైన కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రస్తుత దృశ్యాలు ఇవి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి అనుసంధాన ప్రాంతాన్ని 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దింది. రెండు నదులు కలిసే చోటుకు పవిత్ర సంగమంగా నామకరణం చేసింది. ప్రతిరోజు విజయవాడ దుర్గగుడి నుంచి అర్చకులు వచ్చి కృష్ణమ్మకు హారతులు ఇచ్చేవారు. భక్తులు సందర్శకులు విశేషంగా తరలివచ్చి నదిమా తల్లి ఒడ్డున కాసేపు సేద తీరేలా ఘాట్ను తీర్చిదిద్దారు. 2019 వరకు ఇక్కడ కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చేవారు. భక్తులు పర్యాటకులతో ఈ ప్రాంతం కిటకిటలాడేది. ఆ తర్వాత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హారతి నిలిపివేశారు. ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా భక్తులు సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. ఘాట్ తీరమంతా నాచుతో నిండిపోయింది. వస్త్రాలు, వ్యర్థాలు, చెత్తతో తీరమంతా మురికిగా మారింది. కనీసం కాళ్లు కడుక్కునేందుకు కూడా సందర్శకులు తటపటాయిస్తున్నారు. హారతి ఇచ్చే ప్రదేశం కూడా నాచుతో నిండిపోయింది. ఘాట్ పరిసరాల్లో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. చీకటి పడినా విద్యుత్ దీపాలు వెలగని దుస్థితి. పర్యాటకులు, భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పవిత్ర సంగమం అపరిశుభ్రతకు నెలవుగా మారడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతం కూర్చుందామన్నా సరిగ్గా మురికి నీళ్ళు చేతులు కాళ్ళు కడుక్కుందామన్నా లేదు. దీన్ని కొంచెం బాగు చేస్తే కొంచెం బాగుంటుందన్న. ఈ పవిత్ర సంగమం అంతకుముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఈ నాసు బట్టి ఫ్యామిలీస్తో రావాలన్నా ఏం బాగోట్లేదు. అధికారులు బాగా ఇది మంచిగా చేస్తే నాసు ఏమి లేకుండా పైనుంచి అందరూ వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తం చాలా విశాలమైన ప్లేస్. దీన్ని ఒకప్పుడైతే చాలా మంది ప్రేక్షకులు వచ్చి చాలా చల్లగాలితో సందర్శంగా ఉండేది. ఇప్పుడు ఏం లేదు. మొత్తం ఈ నాచుతో సీసాలతో అందరూ మద్యం సేవించి అందరూ ఇక్కడే పడేస్తున్నారు. ప్లస్ చెత్త అంతా ఇక్కడే ఉంటుంది. మేము దీన్ని మంచిగా చేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఆరైతే లైట్లు ఉండట్లేదు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడిపించుకోవడానికి కూడా అవకాశం ఉండట్లేదు. మాకు దయించి ఇక్కడ లైట్లు వేయాల్సిందిగా కోరుతున్నాము. అంతకుముందు లైట్లు ఉన్నప్పుడు జనాభా ఎక్కువ ఉండేవాళ్ళు. లైటింగ్ లేవు కాబట్టి ఆరైతే జనాభాలు వెళ్ళిపోతున్నారు. ఏంటని అడుగుతుంటే లైట్లు లేవు, మేము ఎక్కడ కూర్చోవాలి, శుభ్రం లేదు, ఏం లేదు అనేసి అడుగుతున్నారు. స్నానాలు చేయడానికి కూడా ఏం లేదు. అటు చూస్తే ఈ బర్రెలు ఇవన్నీ నీళ్ళలో ఉంటున్నాయని చెప్పి చూసి వెళ్ళిపోతున్నారు. రోతగా ఉంటుంది. కృష్ణమ్మ ఒడిలో ఉండే ఈ ప్రాంతం అపరిశుభ్రతతో నిండిపోయింది. నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చాలా ఆహ్లాదాన్ని పంచడం, సందర్శకులను ఇక్కడికి ఆహ్వానించేలా కాసేపు సేదతీరేందుకు ఏర్పాటు చేసిన ఈ పవిత్ర సంగమం ఘాట్ ఇప్పుడు అపరిశుభ్రత కేంద్రంగా మారిపోయింది. కృష్ణమ్మకు హారతులిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. తక్షణం ఈ పరిస్థితులని మార్చివేయాలి. ఆధ్యాత్మిక సౌరభాలు అందించేలా ఈ పవిత్ర సంఘాన్ని తీర్చిదిద్దాలని భక్తులు, సందర్శకులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. బతుకు బస్టాండ్, ఈ సామెత వినే ఉంటారు కదా. కానీ ఇక్కడ ఓ బస్టాండ్ బతుకే దారుణంగా తయారైంది. ₹1 కోటి ఖర్చు పెట్టారు. అన్ని సౌకర్యాలతో నిర్మించారు. కానీ ఒక్క ప్రయాణికుడు కూడా అక్కడికి రాడు. ఎందుకంటే అక్కడ బస్సులు ఆగవు. ఆగకపోవడం కాదు, అక్కడికి బస్సులే రావు. మరెందుకు ఆ బస్టాండ్ కట్టారు? అసలు అక్కడికి బస్సులు ఎందుకు రావట్లేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే జగ్గయ్యపేట వెళ్లాల్సిందే. పెద్ద స్థలం, విశాలమైన ప్రాంగణం, ప్రయాణికులు కూర్చోవడానికి మంచి సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు. చూడటానికి బస్టాండ్ అదిరిపోయింది కదా. కానీ ఇక్కడ బస్సులాగవు, జనం రారు. వినడానికి విడ్డూరంగా ఉంది కదా. ఇది వైసీపీ హయాంలో నాటి పాలకుల నిర్వాకం. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసమంటూ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలో ₹1 కోటి వెచ్చించి ఆర్భాటంగా దీన్ని నిర్మించారు. రహదారికి ఎడమవైపు నిర్మించాల్సిన బస్ స్టేషన్ను కుడివైపు ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు అండర్ పాస్ గుండా బస్ స్టేషన్కు వెళ్లేందుకు అసౌకర్యంగా ఉండటంతో అటువైపు వెళ్లడం లేదు. దీంతో బస్టాండ్ అంతా చెత్తాచెదారంతో నిండిపోయింది.
జగ్గయ్యపేటకు చెందిన ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరంలోని హైవేకు చేరుకొని అక్కడ బస్సు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో హైవే పక్కన బస్సుల కోసం నిరీక్షించి ఎండా వానకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పంపించడానికి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వచ్చాం. అంటే బస్ స్టాండ్ కి ఇక్కడ లేదు అనుకూలంగా. హైదరాబాద్ నుంచి వచ్చే బస్ అయితే అటు నుంచి అక్కడ బస్ స్టాండ్ బాగుంటది. విజయవాడ నుంచి వచ్చే రూట్ అయితే ఇక్కడ బాగుంటది. ఇక్కడ కడితే బాగుంటది అని అనుకుంటున్నాం. మాకు కూడా ఫెసిలిటీ ఉంటది. వానాకాలం అయినా ఎండాకాలం వచ్చినా కూడా బస్ స్టాండ్ దగ్గర కూర్చోవచ్చు, వెళ్ళిపోవడానికి బాగుంటది అని అనుకుంటున్నాం. అదే లోపలికి ఉంది. ఆ టెవరీ వెళ్ళట్లేదు. బస్సులు కూడా పోవట్లా. ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్ ఉండి వినియోగించట్లేదు. మరి ఏం చేద్దామండి దానికి. పబ్లిక్ కూడా ఈ మెయిన్ హైవే నుంచి రావడం పోవడం కొద్దిగా యాక్సెసరీ బాగుంది. ఎంప్లాయీస్ మాలాంటి ఎంప్లాయీస్ కూడా చాలా మంది జగ్గయ్యపేటలో జాబ్ చేయడము, రావడం పోవడం అందరికీ అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక బస్ స్టాప్ కానీ సరే దాని ఆల్టర్నేట్ ఏదైనా ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. పబ్లిక్ కూడా కొద్దిగా కన్వెంట్ గా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ ఉంటే బాగానే ఉంటది. అసలు ఇక్కడ బస్ స్టాప్ కాదు కదా, ఏమీ లేదు ఇక్కడ. ఓన్లీ ఇక్కడ ఎండలోనే నించోవాలి అంతే, తడవాల్సిందే. ఎప్పుడైనా ఇబ్బందే కదా సార్. ఇక్కడ ఏమీ లేవు, ఓన్లీ రోడ్డు పైన హైవే ఇది. ఒక బస్ స్టాప్ ఉంటే బాగుంటుందని. అంటే బస్ ఆగడానికి సైడ్ ఉంటుంది. ప్యాసింజర్స్ కి ఈ బస్కి బస్ స్టాండ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఉంటాం కదా, స్టే ఉంటాం కదా, అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, కొంచెం ముందు రావాల్సి వస్తుంది కదా. సో లగేజ్ ఉంటుంది. లేడీస్ అలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి కూడా ప్రాబ్లం. అంటే ఇది మొత్తం ఓపెన్ ఏరియా కదా. హైవే బస్ స్టాండ్ అంటే ఎక్కడైనా జాతీయ రహదారిని ఆనుకునో లేదంటే జాతీయ రహదారి పక్కనో నిర్మిస్తారు. కానీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ బస్ స్టాండ్ మాత్రం జాతీయ రహదారి పక్కన కాకుండా కాస్త దూరంగా నిర్మించారు. ఫలితంగా ఇప్పటికీ ఈ బస్ స్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ₹1 కోటి వ్యయంతో అనాలోచితంగా నిర్మించినటువంటి ఈ భవనం ఇప్పటికీ ప్రయాణికులకు అందుబాటులోకి లేకుండా పోయింది. జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయాణికులు ఇప్పటికీ జాతీయ రహదారి మీద మండుటెండల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, జగ్గయ్యపేట నుంచి. ప్రకాశం జిల్లా ఒంగోలులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గోపాల్ నగర్కి చెందిన కిరణ్, లతా దంపతుల కుమారుడు చక్రవర్తి పోలియోతో ఇబ్బంది పడుతున్నాడు. వ్యాధి నయం చేస్తానంటూ నెల్లూరుకు చెందిన మహిళ తల్లిదండ్రులను నమ్మించింది. వారం రోజులుగా ఇంట్లో గోప్యంగా క్షుద్ర పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా బాలుడిని మహిళ చిత్రహింసలకు గురిచేసింది. దీంతో అతను 3 రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన చక్రవర్తిని మళ్లీ తిరిగి బతికిస్తారని మహిళ చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించారు. అనుమానం వచ్చిన స్థానికులు ప్రశ్నించడంతో బాలుడి తల్లిదండ్రులు మృతదేహంతో పరారయ్యారు. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. పరారీలో ఉన్న బాలుడు తల్లిదండ్రుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం నాగలగుబ్బ సమీపంలో ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల్లో వ్యవసాయ పనుల కోసం ఒంటరిగా వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఎలుగుబంటి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పక్షులు, జంతువుల మీద ప్రేమతో ఫామ్ ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చూస్తున్నాడు కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు. అంబాజీపేట మండలం కె పెదపూడికి చెందిన నాగతేజ 7 ఏళ్లుగా కొబ్బరి తోటలో జంతు పక్షుల పెంపక కేంద్రాన్ని నడుపుతున్నాడు. రోజు వాటి కోసం ఆహారం, తాగునీరు అందించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందంటున్నాడు. నా దగ్గర అయితే టర్కీ కోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతులు, సోనాలి, మన ఇండియన్ బ్రీడు, పెరుగు క్రాస్, పందెం పుంజులు అన్ని రకాలైతే నా ఫామ్లో దొరుకుతాయి. ఇప్పుడు పొంగునూరు ఆవులు, పొంగునూరు గిత్త, డాగ్స్, డాబర్మ్యాన్ డాగ్స్ అయితే ఉన్నాయి. పావురాలు అన్ని రకాలు అయితే నా ఫామ్లో ఎప్పుడైతే అవైలబుల్లో ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో మద్యం దుకాణం ముందు ప్రభుత్వ వాహనంతో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. అటుగా వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ వాహనం ఏ శాఖకు చెందినదో గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలనే వారికి సీట్లు దొరకడం సులువే. కానీ ఆ బాలికోన్నత పాఠశాల ప్లస్లో వరుసగా 2వ ఏడాది నో మోర్ సీట్స్ బోర్డు పెట్టారు. బోధనా పద్ధతులు, ఫలితాలు విద్యార్థులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. విద్యా సంవత్సరం మొదలైన కొద్ది రోజుల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. రాష్ట్రంలోని అత్యధిక ప్రవేశాలు కలిగిన పాఠశాలలో ఒకటిగా నిలిచిన టెక్కలి హైస్కూల్ ప్లస్పై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్లో మాత్రం నో మోర్ సీట్స్ బోర్డు దర్శనమిస్తోంది. 2022-24లో కేవలం 6 విద్యార్థులతో మొదలైన ఈ విద్యాలయంలో ప్రస్తుతం 165 మంది చదువుతున్నారు. మొదటి బ్యాచ్లో 100% ఉత్తీర్ణత సాధించింది. 2023-25 బ్యాచ్లో 74 మందికి గాను 72 మంది ఉత్తీర్ణులయ్యారు. 2024-26లో 74 మందికి 68 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంకేముంది, ఈ ఏడాది చకచక అడ్మిషన్లు పూర్తయ్యాయి. వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, ప్రత్యేక బోధన వంటి చర్యలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఎంపీసీలో 982 మార్కులతో సవర శ్రీజ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. తాజాగా విడుదలైన డైట్ సెట్ ఫలితాల్లోనూ 8వ ర్యాంకు సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 463 మార్కులతో సాడి గుణశ్రీ, అద్దాల పల్లవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. హైస్కూల్ ప్లస్ కు సమీపంలోనే బాలికల కళాశాల వసతి గృహాలు ఉండటం, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాల వల్ల పాఠశాలలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టెక్కలిలో చాలా ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే మా కళాశాల చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ చాలా మంది జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ డబుల్ PhDs చేసిన లెక్చరర్స్ ఉండడం వల్ల మాకు విద్యా బోధన అనేది చాలా సులువుగా అర్థవంతమవుతుంది. రాష్ట్రంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్లస్ హెచ్ఎస్ కేటగిరీలో ఉన్నాం మేము. నాకు 463 మార్కులు వచ్చాయి 470కి ఎంపీసీ విభాగంలో. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ప్రైవేట్ స్కూల్లో చదవడం జరిగింది. టెక్కలిలో గర్ల్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ అయ్యింది. ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇదే ఎడ్యుకేషన్ ద్వారా నేను ఫస్ట్ ఇయర్లో బైపీసీలో 455/444 మార్క్స్ స్కోర్ చేశాను. MDM ప్రొవైడ్ చేయడం, ప్రత్యేకంగా గ్రౌండ్ ఇంకా వాష్రూమ్స్ నిర్వహించడం జరిగింది. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీటింగ్లో చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఫ్రీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా సెకండ్ ఇయర్ వారికి ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చొరవతో పాఠశాలలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాఠశాల ఆవరణలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం, రహదారి సౌకర్యం వంటి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. పిల్లలకి అలా బుక్స్, టెక్స్ట్ బుక్లు, నోట్స్లు ఇచ్చి, లైబ్రరీ మెటీరియల్ ఇచ్చి, ఇవన్నీ పిల్లలకి చదువుకి ఏ ఆటంకం లేకుండా చక్కగా సాగినందుకు మా ప్రభుత్వానికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టెక్కల విషయంకి వచ్చినప్పటికీ సమీపంలోనే కొన్ని హాస్టల్స్ ఉండడము, అదేవిధంగా పూర్తి పర్యవేక్షణతో కూడుకున్నటువంటి సిబ్బంది ఉండడము, మంచి నాణ్యత, నైపుణ్యం కలిగినటువంటి ఒక బోధన కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం ఉండడం, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ప్రత్యేక తరగతులు తీసుకుంటుండడము, ఇలాంటి అనేకమైన అంశాల వలన నేడు ఈ టెక్కలి గర్ల్స్ హై స్కూల్ ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగానే మొట్టమొదటి స్థానంలో ఫస్ట్ ఇయర్కి 80 మంది విద్యార్థులతోనూ, సెకండ్ ఇయర్కి 85 మంది విద్యార్థులతోనూ 125 మంది విద్యార్థులతో హై స్కూల్ ప్లస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది. గత 3 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం మాకు 100% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సంవత్సరంలో 97% మాకు ఉత్తీర్ణ శాతం నమోదు చేయడం జరిగింది. ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే 92% మంది ఉత్తీర్ణులయ్యారని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. నాణ్యమైన బోధన, మెరుగైన ఫలితాలతో ప్రభుత్వ విద్య కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది టెక్కలిలోని హైస్కూల్ ప్లస్. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక పార్కుల విధానంతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో ప్రైవేటు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీ ద్వారా 4196 ఎకరాల భూమి అందుబాటులోకి రానుండగా మౌలిక వస్తువుల కోసం 1720 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. కేవలం ప్రభుత్వమే భూములు సేకరించి పార్కులను అభివృద్ధి చేసే సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని అమల్లోకి తెచ్చి 10 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించేలా నిబంధనలు సరళతరం చేసింది. ప్రస్తుతం ఏపీఐఐసి వద్ద కేవలం 40,000 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొంతమేర భూములున్నా పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న కోస్తా జిల్లాల్లో భూమి దొరకడం గగనంగా మారింది. సమస్యను అధిగమించేందుకు ప్రైవేట్ భూ యజమానులను భాగస్వాములను చేస్తూ కోస్తాంధ్రలో పారిశ్రామిక పార్కులను వేగంగా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ప్రభుత్వం అనుమతించిన 8 ప్రైవేట్ పార్కుల్లో నెల్లూరు, విజయనగరం జిల్లాలో అతిపెద్ద మెగా ప్రాజెక్టులు రాబోతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2,776 ఎకరాల విస్తీర్ణంలో 870 కోట్ల పెట్టుబడితో ఇఫ్కో కిసాన్ సెజ్ ఏర్పాటు కానుంది. విజయనగరం జిల్లాలో 1163 ఎకరాల్లో 531 కోట్ల వ్యయంతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు రూపుదిద్దుకోనుంది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక జోన్ను మరింత బలోపేతం చేస్తూ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 3 కీలక పార్కులకు అనుమతులు లభించాయి. విశాఖలో 63 ఎకరాల్లో 237 కోట్ల భారీ వ్యయంతో కే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రంగంలోకి దిగుతుండగా అనకాపల్లిలో 93 ఎకరాల్లో వరాహ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంట్రప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో 13.7 ఎకరాల్లోనూ, అనకాపల్లి జిల్లాలో 32 ఎకరాల విస్తీర్ణంలోనూ 2 ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను కల్పించనున్నారు. కోస్తాలోని కృష్ణా, పల్నాడు జిల్లాల్లోనూ నూతన పారిశ్రామిక హబ్బులు అందుబాటులోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో 27 ఎకరాల విస్తీర్ణంలో 12 కోట్ల వ్యయంతో శ్రీవేద ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు కాబోతోంది. పల్నాడు జిల్లాలో 27.8 ఎకరాల్లో హర్షధాతు గ్రీన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలకు అనుగుణంగా భవిష్యత్తులో కనీసం 3.5 లక్షల ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కేవలం రాయలసీమలో అనుమతించిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసమే 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూములను సేకరిస్తున్నారు. మిగిలిన పెట్టుబడుల కోసం మరో 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేసేలా పరిశ్రమల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికుల్లో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. చాలా మంది కుటుంబాలతో సహా వచ్చి అక్కడే పనిచేసుకుంటున్నారు. మరి వారి పిల్లల చదువుల మాటేంటి? ఆ చిన్నారుల కోసమే నిర్మాణ సంస్థలు క్రంచ్లను ఏర్పాటు చేశాయి. అంగన్వాడీల తరహాలోనే ప్లే స్కూళ్లు నిర్వహిస్తూ కార్మికులు నిశ్చింతగా పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని కార్మికుల నివాస ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసిన క్రంచ్లు అవి ఎంత మేరకు ఉపయోగకరంగా ఉన్నాయన్నది మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వస్తున్నటువంటి కార్మికులకు వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వారి పిల్లల బాగోగులు చూసేటువంటి బాధ్యతలను కూడా సంబంధిత నిర్మాణ సంస్థలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అంటే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళే వయసు అయితే స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా 5 ఏళ్ల లోపు పిల్లలు ఏదైతే ఉన్నారో వారి బాధ్యతలను కూడా నిర్మాణ సంస్థలే చేపట్టే విధంగా కూడా ప్రత్యేకంగా క్రచ్లు ఏర్పాటు చేశారు. ప్రతి నిర్మాణ సంస్థ ఆ క్యాంప్ సైట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ నివసించేటువంటి ఆ షెడ్ల ప్రాంతంలోనే ఆ ప్రాంగణంలోనే వారికి ఇలాంటి క్రచ్లను ఏర్పాటు చేయడం నిబంధనలు సిఆర్డీఏ నిబంధనలు అలాగే ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిర్మాణ సంస్థలన్నీ కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. మనం ప్రస్తుతం ఆర్వీఆర్ సంస్థ చెందినటువంటి ఆ కార్మికుల సైట్లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రచ్లో పిల్లలు 5 ఏళ్ల పిల్లలందరూ కూడా వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న అక్షరాలు నేర్పించడం కానీ లేకపోతే కొన్ని రకాల పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా నేర్పించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. నిత్యం కూడా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4-4:30 వరకు కూడా పిల్లలకు ఈ శిక్షణ కార్యక్రమం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ తరపునే ప్రత్యేకంగా అధ్యాపక టీచర్లను కూడా ఏర్పాటు చేసి వారికి అవసరమైనటువంటి చదువు చెప్పే విధంగా అలాగే మంచి మంచి బుద్ధులు చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. తద్వారా ఆ కార్మికుల పిల్లలు
చదువు పైన ఆసక్తి పెంచుకోవడం, అలాగే పాఠశాల వయసు వచ్చేసరికి పాఠశాలకు సక్రమంగా వెళ్లేందుకు అయితే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారికి హిందీ లేదా ఇంగ్లీషు ఈ భాషలపైన ఎక్కువగా నేర్పించే విధంగా కూడా ఇక్కడ యంత్రాంగం అయితే చర్యలు చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. పేరెంట్స్ ఉంటారు కదా సార్, స్కూల్కి పంపించరు, ఇక్కడికి వచ్చి నార్మల్గా నేర్చుకోవడం అయినా గేమ్స్ ఆడిపించడం అయినా అలా అన్నీ చేపిస్తూ ఉంటాను సార్. 9 to 4:35 లంచ్ ఉంటుంది, 1 to 2 అలా లంచ్ బ్రేక్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి. కొంచెం అలా అర్థమవుతూ ఉంటుంది సార్. హిందీగా నేర్చుకుంటూ ఉంటున్నాను, వాళ్ళకి కూడా చెప్తున్నా. స్టార్టింగ్లో వచ్చేసి పిల్లలు కనీసం ఈవెన్ బట్టలు కూడా మనకు వేసుకొని మనకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అనేది వాళ్ళు బట్టలు వేసుకోవటం, వాళ్ళు స్నానాలు చేయటం, తలకు కొంచెం ఆయిల్ పెట్టుకోవటం, వాళ్ళు జడలు వేసుకోవటం కానీ అలాంటివి ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నారు. ఇంతకుముందు అయితే మనకు స్టార్టింగ్లో ఎక్కడ పడితే అక్కడ యూరిన్ చేయడం, టాయిలెట్ అలా, లేదా బట్టలు ఒకటి ప్యాంట్ ఉంటే షర్ట్ ఉండదు, షర్ట్ ఉంటే ప్యాంట్ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు స్నానాలు చేయటం కానీ నీట్గా ఎవ్రీడే. ఇంతకుముందు మా పిల్లలు బయట ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, అలా లేదు. మాకు ఇక్కడ ఈ క్రీచి ఉండడం వల్ల మా పిల్లలకి చాలా సేఫ్ జోన్గా ఉంది. కనీసం ఒక అక్షరం ముక్కన్నా ఇంగ్లీష్ లెటర్స్ చదవటం నేర్చుకున్నారు. అలానే కొంచెం నీట్నెస్గా తయారయ్యి వస్తున్నారు పిల్లలు. అలాంటివి కొంచెం పర్లేదు, పేరెంట్స్లో కూడా హ్యాపీ. ఎక్కువ శాతం ఏమిటంటే మైగ్రెంట్ లేబర్ వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వచ్చేస్తుంటారు. అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి పనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏంటంటే వాళ్ళు ఇక్కడ బయట ఆడుకుంటూ అలా ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అనమాట ఇక్కడ క్రచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్వీఆర్ సంస్థ. స్కూల్లో ఏవైతే నేర్పుతారో స్కూల్కి వెళ్ళడానికి ముందు అవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ భాష అంటే అలా అవనివ్వండి, ఏబిసిడీలు అవనివ్వండి, నెంబర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నేర్పిస్తాము. బ్రేక్ ఉంటుంది, బ్రేక్లో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ గ్యాదర్ చేసి వాళ్ళతో అంటే సమయాన్ని బట్టి వాళ్ళకి ఆటలు ఆడిపించడము, పోయమ్స్ నేర్పించడము, అవి తెలుగు అవనివ్వండి, తెలుగు వాళ్ళకి తెలుగు, హిందీ వాళ్ళకి హిందీవి, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అన్నమాట. మనం ఇప్పుడు కేఎంఈ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసినటువంటి క్రచ్లో ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పనుల కోసం వెళ్ళినప్పుడు ఆ పిల్లల ఆలనా పాలనతో పాటు సంరక్షణ ఇవన్నీ చూసే బాధ్యతలను ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్సే చూసుకుంటారు. వారికి చదువు చెప్పడంతో పాటుగా కొన్ని రకాల మంచి అలవాట్లు ఇవన్నీ చెప్పే విధంగా కూడా ఈ క్రచ్లను రూపకల్పన చేశారు. ఎక్కడైతే ఈ రాజధాని పనులు జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మాణ సంస్థలు ఈ క్రచ్లు ఏర్పాటు చేయడం అయితే తప్పనిసరి నిబంధనగా అమలు చేస్తున్నారు. తద్వారా ఆ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ పిల్లల బాధ్యతలను కూడా నిర్మాణ సంస్థలు ఇలా పాలు పంచుకుంటూ వాటిని చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఆంధ్ర కాశ్మీరంగా పేరొందిన లంబసింగి పర్యాటకులను సరికొత్త అనుభూతుల్లో ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఇక్కడ అత్యాధునిక వసతులు ముస్తాబవుతున్నాయి. సుమారు 7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్లాంపింగ్ డోమ్ టెంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల రద్దీకి అనుగుణంగా వస్తువులను పెంచుతూనే స్థానికులకు ఉపాధి కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. సీతారామరాజు జిల్లా అన్నది ఎంతో ప్రసిద్ధమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా పచ్చని కొండల మధ్య వెలసినటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి. లంబసింగి అన్నది ఆంధ్ర కాశ్మీర్గా పేరుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పూనుకోవడంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టెంట్లను, డోమ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలను ఈ యొక్క కథనంలో చూద్దాం. మంచు దుప్పటి కప్పుకున్న అందాలు, ఏడాది పొడవునా చల్లని వాతావరణం లంబసింగి సొంతం. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రోజుకు 20,000 నుంచి 40,000 మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనూ వేల సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా వసతి కల్పన పెద్ద సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. లంబసింగి హరిత రిసార్ట్స్ లో ఇప్పటికే ఏసీ సూట్లు, నాన్ ఏసీ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే శాశ్వత నిర్మాణాలు అంటే ఆలస్యమవుతుండటంతో త్వరితగతిన లగ్జరీ వసతులు కల్పించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే కొత్తదనాన్ని కోరుకునే యువత కోసం కేరళ తరహాలో ప్రత్యేక గ్లాంపింగ్ టెంట్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 15 జియోడెసిక్ డోమ్ టెంట్ల నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 75% పనులు పూర్తి కాగా మరో 2 నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. గ్లోబ్ ఆకారంలో ఉండే ఈ జియోడెసిక్ డోమ్ టెంట్లను హరిత రిసార్ట్స్ కొండపై సువిశాలంగా నిర్మిస్తున్నారు.
ఒక్కొక్క టెంట్ సుమారు 725 చదరపు అడుగుల వైశాల్యంతో అత్యంత విలాసవంతమైన వసతులతో కూడి ఉంటుంది. ప్రతి టెంట్లో భారీ బెడ్, రాంకింగ్ చైర్, వార్డ్రోబ్, కాఫీ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు ప్రకృతిని తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వ్యూ పాయింట్ బాల్కనీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ఏరియాతో పాటు రిసార్ట్లో విహరించడానికి ఈవీ బుగ్గీలు కూడా రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే లంబసింగి రిసార్ట్స్ లో మొత్తం గదుల సంఖ్య 30కి చేరుతుంది. చెరువులు యానమని మేఘాల కొండ అంటారు. అక్కడికి యూత్ అందరూ కూడా వేల మంది వస్తూ ఉంటారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే ఇంకా చాలా రోజు 30,000 నుంచి 50,000 మంది కూడా వస్తారు. తాజంగి రిజర్వేరు, అక్కడ బోట్ లైన్స్, జిప్ లైన్, బోటింగు, తర్వాత దగ్గరగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక కొద్ది రోజుల్లో ఐటీడీఏ వారు ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియము కొన్ని కోట్లతో కూడా రెడీ అయిపోతుంది. తొందరలో కూడా పర్యాటకులకి అది కూడా అందుబాటులోకి వస్తుంది. 15 డోమ్ టెంట్లని 7 కోట్లతో కొత్తగా అదనంగా కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి. అవి కూడా ఇంకొక 2-3 నెలల్లో మన అధికారులంతా సిద్ధం చేస్తున్నారు. డోమ్ టెంట్స్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఏపీటీడీసీ రిసార్ట్స్ 15 రూమ్లు చాలా సీజన్ వచ్చేసరికి ఆ రూమ్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు డోమ్స్ పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే లేట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ లేట్ అవుతుంది, త్వరగా పర్యాటకులకి ఇవ్వలేమని తొందరగా కొన్ని కోట్లు పెట్టి ఈ డోమ్ టెంట్స్ లగ్జరీస్గా కూడా 15 టెంటెడ్ డోమ్ టెంటెడ్ కాటేజెస్ రెడీ అయిపోయి, ఎందుకంటే 15 టెంట్లు కూడా చాలా అద్భుతంగా డిజైన్ వస్తుంది. ఇంక్లూడింగ్ ఏసీతో వ్యూ పాయింట్ బాల్కనీ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టూరిస్ట్ వన్స్ ట్రై చేశారంటే చాలా ఆనందం పొందుతారని నా అభిప్రాయం. లంబసింగిలో టూరిజం ప్రాజెక్టుల విస్తరణ, పర్యాటకుల తాకిడి పెరగడం వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్స్లో నగదు రహిత డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. యూనిట్ పెట్టిన కాడ నుంచి మరి మా ఊళ్ళో ఒక 7 మెంబర్స్కి ఉపాధి కల్పించారు. దానివలన కొంచెం మాకు ఉపాధి కలిగి కొంచెం పని చేసుకోవడానికి అవకాశం దొరికిందండి. ఇంతకుముందు అయితే ఏ పని చేసుకునే వాళ్ళం కాదు. అలాగే మాలాగే కొంచెం ఇంకా ముందుకి కొంచెం డెవలప్ అయ్యి ఇంకా మాలాగా మెంబర్స్కి జాయినింగ్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. డిజిటల్ మనం ఈ సైపింగ్ ద్వారా మనకి జరుగుతుంది. అమౌంట్ అంటూ ఏం తీసుకోవట్లేదు. ఫుడ్ కానీ లేకపోతే ఈ రూమ్ కానీ ఏది కూడాను క్యాష్ రూపంగా తీసుకోవట్లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది టూరిస్ట్ని సౌకర్యం బాగా అందిస్తున్నాము. వాళ్ళకి అందుతుందని అది ఆశిస్తున్నాం. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి లంబసింగి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, లంబసింగి నుంచి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమైంది. నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రేపటి నుంచి పోటీలు జరగనున్నాయి. మొత్తం 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో దాదాపు 2 లక్షల మంది పోటీ పడనున్నారు. రేపటి నుంచి జరగబోయే అమరావతి ఛాంపియన్షిప్ పోటీలపై షాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంది. చాలా చోట్ల ఈ క్రీడా పోటీలు నిర్వహించడం కానీ, ఈ క్రీడాకారులను ప్రోత్సహించడం కానీ ఇటీవల కాలంలో మనకు చూస్తున్నాం. ఎక్కువగా ప్రధానంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి ఈ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ కానీ, ఈ లక్ష్యాలు కానీ మనం అడిగి తెలుసుకుందాం. సరే, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ మనం 2025 సమర్థవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని కూడా అనేక మంది క్రీడాకారులు, క్రీడా సంఘాలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికోసం కంటిన్యూషన్ కోసం ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 26 2.0 కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా చేయడం జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ని జూలై 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో ఈ పోటీలు ప్రారంభమవుతాయి. ఇట స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, శాప్, యూత్ సర్వీసెస్ అందరి సమన్వయంతో, అధికార యంత్రాంగం సమన్వయంతో, డిస్టిక్ కలెక్టర్ల సమన్వయంతో, సహకారంతో ఈ టోర్నమెంట్ను
సమర్థవంతంగా ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఇది ఆగస్టు 29 స్పోర్ట్స్ డే ఏదైతే ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ చేసుకుంటామో ఆ రోజు స్టేట్ మీట్ ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు అంటే దాదాపు 1 నెల ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఏ అంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు? దాదాపు 12 అంశాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించదలిచాం. గత సంవత్సరం 9 అంశాల్లో పెడితే ఈ సంవత్సరం మరొక 3 అంశాలు కూడా పెంచాం. ఈరోజు కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, అదేవిధంగా యోగా కానీ, ఈరోజు హాకీ కానీ ఈ దాదాపు 12 డిసిప్లిన్స్ను పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అండర్-17, అండర్-23 అంటే ఇంతకుముందు ఒకే లెవెల్లో పెట్టాం. ఈసారికి వచ్చే కొందికి 2 లెవెల్స్ పెట్టాం. అండర్-17, అండర్-23 దాదాపు ఈరోజు 3 లెవెల్స్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులని, యువతను భాగస్వాములు చేసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. ఈ పోటీలకు ఏ ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ అంటే ఏదో గతంలో లేకుండా ఈసారి వాళ్ళలో కూడా ఒక పోటీతత్వం రావాలి, భాగస్వామ్యం పెరగాలి, క్రీడల వైపు మొగ్గు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 94 లక్షల రూపాయలు ఈరోజు అన్ని డిసిప్లిన్స్లో విన్నర్స్కి టీమ్ ఈవెంట్స్ సపరేట్గా, ఇండివిజువల్ ఈవెంట్స్ సపరేట్గా 94 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ప్రైజ్ మనీగా కూడా పెట్టడం జరిగింది. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలి, క్రీడా రంగంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తాం. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ల ఆదేశాన్ని కూడా ఆ జిల్లాలో జరిగే ప్రతి టోర్నమెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఎక్కడ కూడా ఒక చిన్న రూపాయి ఎక్కడ కూడా నిరుపయోగం కాకుండా పద్ధతిగా ముందుకెళ్తున్నాం. దాదాపు 3 నుంచి 4 కోట్లు అవుతుందని కూడా మనం ఒక కార్యాచరణ రూపొందించాం. ఈ పోటీలు, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు గ్రామీణ క్రీడాకారులకి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వబోతుంది? ఈటీవీ యువలో నేను అనేక సందర్భాల్లో అనేక మంది క్రీడాకారుల యొక్క మనోవేదన కావచ్చు, వాళ్ళ యొక్క టాలెంట్ను కానీ మీరు అనేక మందిని వెలుగులోకి తీసుకుని వస్తారు. ఎక్కడో కుగ్రామంలో, అది పాడేరైనా, అరకైనా, శ్రీకాకుళమైనా, ఇచ్చాపురమైనా, లేకపోతే హిందూపురమైనా, ఎక్కడైనా కూడా నేను రాణించాలి, నేను ఈ క్రీడా అంశంలో రాణించాలనే తాపత్రయం ఉంటే అలాంటి క్రీడాకారుని ఈరోజు స్టేట్ లెవెల్ వరకు తీసుకొని వచ్చే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. గ్రామీణంలో ఎక్కడో మారుమూల స్కూల్లో ఉన్న క్రీడాకారుడు మట్టిలో మాణిక్యాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి కూడా ఈ అమరావతి ఛాంపియన్షిప్ ఉపయోగపడుతుంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈటీవీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ అమరావతి ఛాంపియన్షిప్ని మీ ద్వారా మరింత మందికి చేరువయ్యే విధంగా కూడా మీరు చొరవ చూపాలని, అమరావతి ఛాంపియన్షిప్ని మీ ద్వారా కూడా క్రీడాకారులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకి చేరువయ్యేలాగా చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అందరూ భాగస్వామ్యం అయ్యే క్రీడ. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలన్నా, హెల్తీ ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నా, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నా, లేకపోతే క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారాలన్నా ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించాలి. దానికోసమే మట్టిలో మాణిక్యాలను వెలుగుదీసే కార్యక్రమే ఈ అమరావతి ఛాంపియన్షిప్. సాబ్ చైర్మన్ నవీనారాయణ గారు, అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఒక ప్రణాళికాయుతంగా నిర్వహిస్తాము, మట్టిలో మాణిక్యాలు వెలుగు తీయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. టీటీడీ ఉద్యోగుల పిల్లలకు దేవస్థానం విద్యాసంస్థలో ఉచిత విద్య, దాతలకు కల్పించే సౌకర్యాల మార్పులు సహా వివిధ కీలక అంశాల ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశమైంది. 60కి పైగా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సబ్ కమిటీ సిఫారసులు, ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు విధానంలో మార్పులతో పాటు కుమారధార, పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణంపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు, విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకంపై బోర్డు చర్చిస్తోంది. ఎస్పీ మ్యూజియం ప్రారంభం సహా తిరుమలలో టీబీసీ, ఏటీసీలో శిథిలావస్థలోని 10 పాత కాటేజీల స్థానంలో కొత్తవి నిర్మించాలన్న నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలపనుంది. తమిళనాడులోని మయిలాడుదురై మయూరనాథస్వామి ఆలయానికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఏనుగు అభయాంబిక పదవీ విరమణ పునరావాస వ్యవహారం తుదిఘట్టానికి చేరింది. వయసు పైబడటంతో ఆలయ సేవల నుంచి గజరాజుకు విశ్రాంతి కల్పించి మెరుగైన సంరక్షణ కేంద్రానికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 1972లో 6 ఏళ్ల వయసులో కేరళ నుంచి ఈ ఆలయానికి వచ్చిన అభయాంబిక 50 ఏళ్లకు పైగా ఇక్కడి ధార్మిక ఉత్సవాల్లో అంతర్భాగమై భక్తుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. కాగా కోర్టు ఆదేశాలతో
అనసూయాంబిక ఆరోగ్య పరిస్థితి పునరావాస ప్రణాళికలపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక అందించింది.